పహల్గాం ఉగ్రదాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు? టెర్రరిస్టులకు పవన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? సౌత్ కాంగ్రెస్ లీడర్లపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి మంగళగిరిలో జనసేన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన పహల్గాంలో 26 మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా కొందరు మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్న పవన్, కశ్మీర్ భారత్ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఇంత క్రూరంగా చంపేశారు. 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటేనని, ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న భారతదేశం గతంలో మాదిరి దేశం కాదని ఉగ్రవాదులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రాణాలు పోయేంత వరకు టెర్రరిస్టులపై పోరాడతామని హెచ్చరించారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్, మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. కంట్రీ మనుషులే సహనం ఎక్కువ. మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు. అతి సహనం కూడా మంచిది కాదు. మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం మోదీని అంటలేదు, ఇక్కడ అందరిని అంటున్నాం. ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నా. నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం. అంతే. ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగపోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లో. ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్ కు వెళ్తే చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధుసూదన్ రావు భార్య చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. 50 లక్షలు మాత్రమే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి మరింత సాయం వచ్చేలా చూస్తానని పవన్ అన్నారు. మధుసూదన్ రావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని తెలిపారు.